వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నటుడు ప్రకాష్ రాజ్ గారు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ప్రశ్నలు. అది కూడా సాధారణమైనటువంటి ప్రశ్నలు కాదు, దేశాన్ని కుదిపేసే ప్రశ్నలు, వ్యవస్థల్ని నిలదీసే ప్రశ్నలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ప్రశ్నలు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన అడిగే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యానికి ప్రతీకలు అంటున్నారు. అదే ఆయన ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం అది కుట్ర, పెయిడ్ మీడియా, గోదీ మీడియా, అజెండా జర్నలిజం అయిపోతుంది. ఆయన అదే అంటున్నారు. ఎందుకనంటే ఈ ధర్మస్థల ల్యాండ్ వివాదం, ఆ ధర్మస్థల ల్యాండ్ కూడా కాదు, బేసిక్గా ధర్మస్థలలో మొత్తం ఏదైతే జరిగిందో ఈ నేపథ్యంలో వస్తున్న ఆరోపణల మీద వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రాగానే ఇన్నాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అంటూ దేశానికి క్లాసులు పీకినటువంటి ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా జస్ట్ డిఫెండింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ చిన్నయ్య చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఊతమివ్వడంతో ఇన్నాళ్ళు ఇతరుల మీద నైతిక బోధనలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు తనకే సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఒక చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏదైతే చిన్నయ్య రిట్ పిటిషన్ కోర్టులో వేసి కేరళ నుంచి 200 కోట్ల రూపాయలు ఈ ధర్మస్థలలో ఇలా ఉంది అనేటువంటి దానికి ప్రాపగేట్ చేయాలి అనే వివాదం ఏదైతే ఉందో దాంట్లో ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి తమిళ్లో మాట్లాడారు అని చెప్పారు. ఈ జూలై 29నో జూన్ 29నో వచ్చి నేను కలుస్తాను నిన్ను అని చెప్పన్నట్టు కూడా అందులో పెట్టడం జరిగింది. అలాగే తనకి ఎంతో 50 లక్షల రూపాయలకి ఎంతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ తన భార్యవి కోర్టులో రిట్ పిటిషన్లో సబ్మిట్ చేశాడు. దీని మీద ఎక్కడో దూరంగా ఒక షూటింగ్లోనే ఇంకో చోట ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి నేను వివరాలు తెలియజేస్తాను అని చెప్పనన్నారు. ఆ రోజు చూసాం, బాగానే ఉంది. అయితే ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్ ఊహించింది ఒకటైతే జరిగింది ఇంకొకటి. తాను చెప్పాలి అనుకున్నటువంటి కథని వినిపించాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక సీనియర్ జర్నలిస్టులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేశారు. సిద్ధం చేసుకున్నటువంటి స్క్రిప్ట్కి భిన్నంగా ప్రశ్నలు రావడంతో పరిస్థితి చాలా అసౌకర్యంగా మారిపోయింది ప్రకాష్ రాజ్కి. ఇన్నాళ్ళు ఇతరులని నిలదీసిన వ్యక్తికే ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సిన సమయం రాగానే అసహనం కనిపించింది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. తనని ప్రశ్నించిన వారి మీద పెయిడ్ మీడియా ముద్ర వేయడం ద్వారా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ప్రశ్నించిన వాళ్ళనే నిందించే పాత రాజకీయ సూత్రాన్ని ఆయన అనుసరించారు. సోషల్ మీడియాలో కూడా ఇవే సెటైర్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇక తర్వాత అయిపోయింది, మరి ఏం చేయాలి నెక్స్ట్? కర్ణాటకలో ఇంక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేం. ఢిల్లీ వెళ్తే పెట్టడానికి ఉంటుందో లేదో తెలియదు. ఢిల్లీ వెళ్ళామంటే ఒకవేళ అక్కడ కూడా గోదీ మీడియా అనేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఇంకా డ్యామేజ్ అయిపోతుందేమో అనుకున్నారు. సో కర్ణాటక తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ మీడియాకి వెళ్ళాలి? తమిళకి వెళ్ళాలా, మలయాళంకి వెళ్ళాలా, హైదరాబాద్ వచ్చి లేదు ఆ ఏపీకి వెళ్ళి లేదు ఇంకో చోటకి బాంబే వెళ్ళేమైనా పెట్టాలా, ఎన్నో ఆలోచనలు చేశారు. ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవ, ఏ సీనియర్ వస్తాడో, ఏ క్వశ్చన్ అడుగుతాడో, అసలే చాలా సెన్సిటివ్ ఇష్యూ అనుకుని తనకి అనుకూల వాతావరణం ఉండే, తనకి బాగా ఆత్మీయులైనటువంటి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూని ఎంచుకున్నారు. ఎస్, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడానికి, ప్రశ్నించేదానికి సమాధానాలకి ఆ యూట్యూబ్ ఛానల్కే వెళ్ళి లైవ్లో పొద్దున్నేదో చెప్పుకుంటూ వచ్చారు అనుకున్నారు. సో ముందే అక్కడ ప్రశ్నలు తెలిసిపోయి ఉంటే సమాధానాలు కూడా చాలా సౌకర్యంగా చెప్పొచ్చు. అందుకని కఠినమైన జర్నలిస్టిక్ క్రాస్ ఎగ్జామినేషన్కి దూరంగా ఉండే సొంత వేదికనే ఎంచుకున్నారు అని సోషల్ మీడియాలో కూడా చాలా ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా ఆ ఇంటర్వ్యూ లింక్ని స్వయంగా షేర్ చేస్తూ ఇదిగో నా సమాధానం అని చెప్పడం కూడా ఇక్కడ విమర్శకులకి మరో ఆయుధం అయిపోయింది. ఎక్కడ జస్ట్ ఆస్కింగ్ ఏది? ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ అంటున్నారు? ప్రకాష్ రాజ్ రాజకీయ సామాజిక అంశాల మీద ప్రశ్నలు వేస్తే అది ప్రజాస్వామ్య బాధ్యత. కానీ ఆయన ఎవరన్నా ప్రశ్నిస్తే అది పెయిడ్ ఎజెండా. ఆయన ట్వీట్ చేస్తేనేమో చైతన్యం, ఆయనపై ట్వీట్ వస్తే కుట్ర. ఆయన సందేహం వ్యక్తం చేస్తే అది జస్ట్ ఆస్కింగ్, అది ఎవరైనా కావచ్చు. అదే ఆయనని సందేహిస్తే మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్. నువ్వెవడరా అడగడానికి, నీకేముందిరా చెప్పడానికి? ఇదే డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఆయన వెంటాడుతుంది అనేది విమర్శకులు అంటున్నారు. ఒకప్పుడు ప్రశ్నలతో ప్రత్యర్థులను ఇరుకుపెట్టినటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. చివరికి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే,
జస్ట్ ఆస్కింగ్ అనే నినాదం అందరికీ వర్తిస్తుందా, లేక అది ప్రకాష్ రాజ్ అడిగితే మాత్రమే ప్రజాస్వామ్యం, వేరే వాళ్ళు అడిగితే ఏమో అమ్ముడుపోయిన మీడియా, గోధీ మీడియా, పెయిడ్ మీడియా, విలువలు లేనటువంటి మీడియా, ఎల్లో మీడియా, లేదంటే ఈ మధ్యన ఏదో మాట్లాడుతున్నారు బత్తాయి మీడియా అని. వాళ్ళు ప్రశ్నించవచ్చు, మనం మాత్రం ప్రశ్నించకూడదు. వాళ్ళు ప్రశ్నిస్తే అది ఇంకలాబ్ జిందాబాద్ అయిపోతుంది, లేదంటే ఇంకోటి ఏదైనా సరే, అది ప్రజాస్వామ్యం, దేశభక్తి అన్నీ అయిపోతాయి. కానీ తిరిగి మనం ప్రశ్నిస్తే దానికి సమాధానాలు ఉండవు. తెలుగులో చాలామంది పెద్ద మీడియా హౌస్లు ఉన్నాయిగా, ప్రకాష్ రాజ్కి చాలా అనుకూలంగా ఉండేవి కూడా, ఆయనకి చెప్పాల్సినవి కూడా ఉన్నాయిగా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఎవరు మాట్లాడరా? లేదంటే ఒక శాటిలైట్ ఛానల్ లైక్ పెద్ద ఛానల్స్ ఉన్నాయిగా, సాక్షియో, TV9, TV5, ABN, లేదంటే V6, బిగ్ టీవీ అనో, లేదంటే ఇంకా న్యూస్ ఛానల్స్ అనేక ఉన్నాయి కదా, శాటిలైట్ ఛానల్స్. ఏదో ఛానల్కి వెళ్ళొచ్చుగా. లేదు, యూట్యూబ్, అది కూడా ఎవరిది? మనది. మన స్క్రిప్ట్ ఇచ్చేస్తాం. అదే అక్కడికి వెళ్తే వాళ్ళ స్క్రిప్ట్లు ఉంటాయి, పబ్లిక్ ఏం అడుగుతున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ప్రకాష్ రాజ్ గారు ఇంత? కర్ణాటకలో తమరి సొంత ల్యాండ్లో అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వాళ్ళు ప్రశ్నలు అడిగారు అంతే. వాళ్ళేం మిమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదు. మీరేమో జస్ట్ ఆస్కింగ్ అంటారు, అలాగే వాళ్ళు కూడా జస్ట్ ఆస్కింగ్ యూ, జస్ట్ ఆస్క్డ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్. సో మీరు చెప్పించాలనుకున్న సమాధానాలు నేను చెప్పను, వాళ్ళేం చెప్పించాలనుకుంటారు? వాళ్ళు ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం మీరు చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నకి అడ్డదిడ్డంగా సమాధానం చెప్తాను అంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళేం మిమ్మల్ని 200 కోట్లు నేనే ఇచ్చాను, నేనే ఇదంతా చేశానని చెప్పమనలేదే. చిన్నయ్య చేసినటువంటి వ్యాఖ్యలు, వేసినటువంటి రిట్ పిటిషను, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఒకటే అడిగారు, అసలు చిన్నయ్యకి మీకు ఏంటి సంబంధం కాల్ చేయడానికి? ఈ ధర్మస్థల కేసులో మాస్క్ మ్యాన్ చిన్నయ్య, ఆ చిన్నయ్యకి కాల్ చేయడానికి మీకున్నటువంటి అర్హత ఏంటి? దేనికి మీరు చేశారు? మీకు ఏంటి సంబంధం అని అడిగారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది నా మీద బలవంతంగా రుద్దుతున్నారని ఏదో ఒకటి ఆధారాలతో చెప్పొచ్చుగా. అబ్బే అది లేదు, డైరెక్ట్గా చెప్పారు, చిన్నయ్యకి నేను కాల్ చేశాను, సిటీ దగ్గరికి వెళ్ళమన్నాను. అంటే చిన్నయ్యని అరేంజ్ చేసింది మీరైనా ఇందులో? మరి ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రశ్నలు మీడియా ముందుకు వచ్చి చెప్పాలి సమాధానం అంటే చెమటలు పట్టేస్తాయి, జస్ట్ ఆస్కింగ్ కూడా. అందుకే ఇప్పుడు జస్ట్ ఎస్కేపింగ్లో ఈ ప్రశ్నించడానికి వచ్చేసారు ప్రకాష్ రాజ్ గారు, ప్రశ్నలు తట్టుకోలేక. ఇది సంగతి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.